తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. డబ్బులకు సంబంధించి అయితే ఇప్పట్లో పడవన్నమాట. రైతు భరోసా విషయంలో సంబంధించి మనకి ఇప్పటికే కేటీఆర్ గారు కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఏవైతే రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈ యొక్క సీజన్ సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ నిధులకు సంబంధించి డిసెంబర్‌లోనే నిధులు విడుదల చేయాల్సి ఉంటుందన్నమాట. సో, రాష్ట్ర ప్రభుత్వం అనేది చూసుకున్నట్టయితే నిర్లక్ష్యం చేయడంలోనే ఈ యొక్క కాంగ్రెస్‌లో మనం చూసుకున్నట్టయితే మనకు కేటీఆర్ గారైతే విమర్శించడం అనేది జరిగింది. కాంగ్రెస్ సర్పంచులు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం రైతు భరోసా అట. విలేజ్‌లలో చూసుకున్నట్టయితే తగ్గ పోరైతే నడిసింది. అటు బీఆర్ఎస్ గానివ్వచ్చు, ఇటు కాంగ్రెస్ గానివ్వచ్చు. ఎక్కువ శాతం కూడా అధికారం ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచెల్లే పోటీ చేసిర్రు. వారందరూ కూడా గెలవడంతోనే విలేజ్‌లలో కూడా చూసుకున్నట్టయితే గ్రామాలలో కూడా బీఆర్ఎస్‌కి అయితే పట్టం కట్టినట్టయితే తెలుస్తుందన్నమాట. సో, మరి రైతు భరోసా విషయంలో చూసుకున్నట్టయితే ఇప్పటికే ఎలక్షన్‌లు వచ్చేసి కూడా మనకు ఈ యొక్క డిసెంబర్ 17తో ముగిసిన తర్వాత మరి రైతు భరోసా అమలు చేస్తారా? మరి ఈ సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క విషయంలోకైతే వెళ్ళినట్లయితే మరి మరలా మనకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట రాష్ట్రంలో చూసుకున్నట్టయితే. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి కూడా ఈ నెల 23న రిలీజ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే మరలా ఈ యొక్క మనకు ఎన్నికల షెడ్యూల్ అనేది సంబంధించి మరలా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు అయిన తర్వాత రైతు భరోసా అమలు చేస్తారా? మరి ఈ సర్పంచ్ ఎన్నికలు కూడా మూడవ విడతలో ఇప్పుడు ఉన్నాయన్నమాట. ఈ 3 విడతలుగా అంటే ఇప్పుడు మూడవ విడత అయిపోయిన వల్ల రైతు భరోసా అనేది డిసెంబర్ 17 తర్వాత మరి నిధులు విడుదల చేయనున్నారా అంశాలపై సంబంధించి అయితే ముఖ్యమంత్రి గారైతే స్పందించాల్సి ఉంటుందన్నమాట. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మన వ్యవసాయ శాఖల మంత్రి కానివ్వచ్చు, ఇటు పలువురు మంత్రులు కానివ్వచ్చు, మన వ్యవసాయ శాఖల మంత్రి గారైతే స్పందించడం అయితే జరిగింది. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రైతు భరోసా అనేది సర్పంచుల ఎన్నికలకు సంబంధించి అయిపోయిన తర్వాత నిధులు విడుదల చేస్తామనేది చెప్పిర్రన్నమాట. సో, ఇప్పటికే మరి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎన్నికలు అయిన వెంటనే మరి ఈ యొక్క జెడ్పీటీసీ, ఎంపీటీసీ అసలైన ఎన్నికలు ఉన్నాయి కదా! ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ ఎన్నికలైన తర్వాత మరి జనవరిలో రైతు భరోసా నిధులు విడుదల చేసే పనిలో ఉన్నట్లయితే తెలుస్తుందన్నమాట. అంటే మనకు దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ సంబంధించి కూడా డిసెంబర్‌లో చివరి తేదీలలో చూసుకున్నట్టయితే ఎన్నికల షెడ్యూల్ అనేది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అనేవైతే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది రాష్ట్రంలో. సో, రైతులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మొదటిసారిగా మన ఈ యొక్క ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే మీ యొక్క తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా వీడియో వచ్చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. డబ్బులకు సంబంధించి కూడా మీకు ఈ యొక్క ప్రశ్నలకు సంబంధించి కానివ్వచ్చు, పంట పెట్టుబడి సాయం అనేది అందజేయలేకపోతే ప్రభుత్వానికి సంబంధించి కూడా రైతు సోదరులు పంట పెట్టుబడి సాయం అనేది ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇంత ఆలస్యం అవుతుంది కదా! సో, మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి. తప్పకుండానైతే తెలియజేసే ప్రయత్నం అయితే కామెంట్ సెక్షన్ ఉంటదన్నమాట. సో, అందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ యొక్క రైతులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఇప్పుడే చూసుకున్నట్టయితే ఇక మనకు అర్థమవుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత మరలా రైతు భరోసా ఉంటదా? మరి మరలా ఎగ్గొడతారా అని చూడాలి ఇగ. అప్పుడే చూద్దాం ఇక మళ్ళా.